పనిచేసిన వివిధ పార్టీలు చేసినా, వివిధ సంఘాల నేపథ్యంలో చేసినా, వివిధ రూపాల్లో చేసినా ఈ నలుగురికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులు మీరున్నారు. మీతో పాటు మేము 2001 నుండి పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. మాతో పాటు ప్రజా సంఘాలు పనిచేసినాయి. ప్రజా సంఘాలు కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు పనిచేశారు, మీతో పాటు నేను పనిచేస్తున్నా. మరి ఆ రోజు నుండి నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి విషయాన్ని ఈరోజు క్రోడీకరించి మేము చెప్పేటువంటి ఒకటే ఏకైక అంశం ఏంటంటే, మీకున్నటువంటి విధి విధానాలు ఏందో మాకు తెలియదు, మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఏమో తెలియదు. మేము మా ద్వారా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ద్వారా, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద ఉన్నటువంటి వివిధ సంఘాల పక్షాన కూడా మేము ఒకటే రిప్రజెంటేటివ్ చేస్తున్నామంటే, ఏకవాక్య తీర్మానం చేసేదంటే ఫస్ట్ ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసింది తప్ప మీరిచ్చే తాయిలాల కోసం 250 గజాల కోసం మేము పనిచేయలేదు. దానికోసం పనిచేసి ఉంటే మా 20 సంవత్సరాల శ్రమ ఏదో ప్లాట్ కొనుక్కుందాము, ఇల్లు కట్టుకుందాము, దానికోసం మేము పనిచేస్తుంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆత్మగౌరవ అంశం. తెలంగాణ నినాదమే ఆత్మగౌరవ అంశం మీద ఆ నినాదం వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం కీలకంగా పనిచేస్తాం. రెండో అంశం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు. కానీ ముఖ్యంగా మనం అవహేళనకు, ఆంధ్ర పాలకుల చేతిలో అవహేళనకు గురైనటువంటి మాసం మన వాస్తవది, మన యాస మీద కావచ్చు, మన భాష మీద కావచ్చు, మన జీవన విధానం మీద కావచ్చు, మన అస్తిత్వం మీద కావచ్చు జరిపినటువంటి విధ్వంసం ఏదైతుందో, ఆంధ్ర పాలకులు చేసినటువంటి విధ్వంసంతో ఒక ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకుని 2001లో టీఆర్ఎస్ పార్టీలో జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చినటువంటి ప్లేస్ నుండి స్టార్ట్ అయినటువంటి ఉద్యమ ప్రస్థానంలో 2014 వరకు కీలకంగా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో కేసులు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా సగం మంది 69 ఉద్యమ నాయకులు పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి అడ్డ డ్రైవర్లు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వీఆర్ఏలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఒక బహుజన బిడ్డలు కావచ్చు, మా కళాకారులు, మా బాలు రంగన వాళ్ళు కావచ్చు, అందరి సమక్షంలో పనిచేస్తాం. ఇదే వేదిక ద్వారా కొన్ని వందల సమావేశాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు పెట్టినటువంటి ఘనత ఎల్బీ నగర్ నుండి ఉంది. ఎల్బీ నగర్ లో ఉద్యమానికి కీలకంగా పనిచేస్తాం. అదే ఎల్బీ నగర్ లో 2001 నుండి 2009 వరకు జరిగినటువంటి ఉద్యమం, 2009లో జరిగినటువంటి ఉద్యమంలో ఆ రోజు ఉన్నటువంటి 2004లో కాంగ్రెస్ పార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతుందో తెలంగాణ జనసమితి నాయకులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈ వేదిక సగౌరవంగా మీ అందరి అక్షద్వారాల మధ్య స్టాండింగ్ ఓషన్ ఇచ్చి చప్పట్ల ద్వారా పైకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి 2001 నుండి 2009 వరకు జరిగినటువంటి ఉద్యమ నేపథ్యంలో నాతో పాటు పనిచేసినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆ రోజు నుండి భుజం తట్టినటువంటి యువజన నాయకులు, మా రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఉన్నాడు, మా మహేందర్ యాదవ్ ఉన్నాడు, మా గంధం రాములు ఉన్నాడు, మరి మా రంగారెడ్డి గారు ఉన్నారు, మా మాధవ్ ఉన్నాడు, మరి మా మాదార రాము ఉన్నాడు, మా శ్రవణ్ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటే పోతే హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఉన్నాడు, మా శేఖర్ ఉన్నాడు. రకరకాల వ్యక్తుల మంత్రం కూడా మహిళల స్థానం ఇంతకుముందు మేరీ మాదిగా అన్నది, మహిళలు కొంచెం తక్కువ ఉన్నారు, మహిళలకు ప్రాధాన్యత లేదు. అమ్మా నీకు ఈ వేదిక ద్వారా చెప్తున్నా, నువ్వు నా భార్య ఇద్దరు కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయినటువంటి సంగతి మర్చిపోయినట్టు, మరి నా భార్య ఉన్నది, నా పిల్లలు కూడా ఉద్యమంలో పనిచేశారు. వీళ్ళ ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. 2001 నుండి 2009 వరకు జరిగినటువంటి అంశాన్ని మనం మరుగుడ పరుస్తున్నాం. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. ఎందుకంటే 2001 నుండి 2009 వరకు గుర్తింపు కమిటీ సభ్యుడైనటువంటి శోభారెడ్డి గారు కూడా
మరి కలిసి పనిచేసినాం. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో మీరందరూ కూడా పనిచేసినాం. ఈ రోజు సిద్ధాంతపరంగా మనకు వేరే అంశాలు ఉండొచ్చు. సిద్ధాంతపరంగా మనం ప్రభుత్వం పోయిందా, ప్రభుత్వం ఉన్నదా, కొత్త ప్రభుత్వం ఏ రకమైనటువంటి హామీలు ఇస్తే వచ్చిందా, అన్ని అంశాలను పక్కన పెడతాం. నేను మాట్లాడేది ఉద్యమకారుల గురించి మాట్లాడతా, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం మాట్లాడతా, ఉద్యమకారుల గుర్తింపు కోసం, ప్రక్రియ కోసం వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు ఒక నినాదంతో కేసీఆర్ గారు పోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామికంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఒడిగట్టప్పుడు పెట్రోల్ పోసుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు మేము కిరోసిన్ పోసుకున్నాం. ఆ కిరోసిన్ తెచ్చిన సజీవ సాక్షులు ఇక్కడనే ఉన్నారు. మరి శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేస్తే డిసెంబర్ 3న తను తుది శ్వాస విడిచినటువంటి నేపథ్యం. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆ రోజు అప్పటికి జరుగుతున్నటువంటి అల్లకల్లోలం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు, సబ్బండ కులాలు వచ్చి జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఆ ఉద్యమ ఆకాంక్షలను మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా వ్యాపించేటువంటి నేపథ్యంలో ఆ రోజు చిదంబరం గారు ఒక ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడుతున్నాం అని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నుండి 2009 డిసెంబర్ 23న మరొక ప్రకటన చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క ఆంధ్ర పాలకుల కుట్రతోటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధ్వంసంతో మళ్ళా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనలు సజీవంగా మన కళ్ళ ముందర ఒకసారి మళ్ళీ మనం మెదులుతున్నాయి. దాని తర్వాత జేఏసీ ఏర్పాటులో కీలకంగా పనిచేసి ఆ రోజు జానారెడ్డి గారి ఇంటికి కోదండం సార్ గారు జేఏసీగా ఉంటే బాగుంటుందని చెప్పి కోదండం సార్ ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పడ్డప్పుడు ఆ జేఏసీని కూడా 2009 నుండి 2014 వరకు కీలకంగా పనిచేసి సబ్బడ్డ కులాలని ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితికి కొంచెం దూరం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు అందరినీ కలుపుకొని ఏ విధంగా జేఏసీ ఏర్పాటు చేస్తే ఆ జేఏసీలో కూడా కీలకంగా పనిచేస్తాం. ఇంతకుముందు మిత్రుడు ఒక ఆనందం అన్నాడు, ఆర్టీసీ మేము కీలకంగా పనిచేస్తాం. ఆర్టీసీ ఒకటే కీలకంగా పనిచేయలే, విఆర్ఎల్ చేసారు, వికేపీ, ఐకేపీ, విఓఎల్ చేసారు, లెక్చరర్లు చేసారు, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు నాయకులు చేసారు, కార్మిక నాయకులు చేసారు, సడక్ బంద్ చేసినాం, మానవహారం చేసినాం, సబ్బడ్డ కులాలు వంట వార్పు చేసినాం, బతుకమ్మ చేసినాం, ఫ్లోరల్ కల్చర్ తీసుకుపోయిన దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కీలకంగా పనిచేసింది. ఆ బతుకమ్మ కల్చర్ కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ఇప్పుడు మన ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఆ బతుకమ్మలు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజులు మా భార్యలకే వచ్చినాయి. మరి తెలంగాణ ఉద్యమానికి ఆ రకమైనటువంటి నేపథ్యం కోసం మేము పనిచేసినాం. మరి పనిచేసిన వాళ్ళందరం కూడా ఈ రోజు ఏదో కొంతమంది అన్నారు మాకు పదవులు రాకపోవచ్చు, వాళ్ళకి పదవులు రావచ్చు. ఆ పదవుల పంజరంలో మేము లేము. ఆ పదవులు వచ్చినా రాకున్నా కానీ తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తామని చెప్తున్నాం. దానికి సజీవ సాక్ష్యం 1000 రోజుల పైన ఉద్యమం నడిపినటువంటి మా మైసయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే ఏ రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజు ప్రభుత్వం రావడం కోసం 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మందికి మాకు ఆశలుండే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారందరే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి గుర్తింపునిస్తాడు, ఎక్కడో దగ్గర మాతోటి మాట్లాడతాడు, మాట్లాడి కనీసం ఒక ఓదార్పు ఉంటుంది. ఆ ఆత్మగౌరవానికి మనం చేసినటువంటి కృషికి ఒక ఫలితం దక్కుతుందని చెప్పి మేము ఆశించినాం. కానీ 9.5 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూడా జరగనటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టి తెలంగాణ ఉద్యమకాలకు ప్రప్రదంగా ఒక 250 గజాల జాగను, 25,000 పెన్షన్ ని, ఆ రకమైనటువంటి కొన్ని తాయిలాలు ఇచ్చి వారికి ఉన్నటువంటి హామీల్లో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నేపథ్యంలో కొంత ఉద్యమకారులంతా కూడా కొంతమేర కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో రకరకాలుగా మనం మాట్లాడడం కాలయాపన జరుగుతుంది. కమిటీ వేస్తలేరు. దానికి భాగస్వామ్య పక్షమైనటువంటి మన ఉద్యమ రథసారథి కోదండం సార్ కూడా బాధ్యత వహిస్తాడు. మరి దానికోసం అని చెప్పి కోదండం సార్ అధ్యక్షతన మనం చాలా సందర్భాలు మాట్లాడినాం. మరి అన్ని సంఘాలు కూడా మాట్లాడినాయి. అన్ని సంఘాలు మాట్లాడినటువంటి పెదప ఈ రోజు ఒక గుర్తింపు కమిటీని ఒక 5 నిమిషాల్లో మన మిత్రుడు రాముల్ నాయక్ గారు కూడా వస్తున్నారు. ఆ సందర్భంలో ఆ గుర్తింపు కమిటీని వేసి కొంతవరకు మన ఆశల్ని చిగురింపజేసే విధంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం.
ఈ చెగురింప చేసిన దాంట్లోనే మరి ఉద్యమ సంఘాలు చాలా వచ్చినాయి. ఉద్యమకాల కోసం పనిచేసేటువంటి జేఏసీలు వచ్చినాయి. దానికి ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘాలను కూడా అందరూ కూడా ప్రోత్సహించి ఉద్యమ భావ వ్యాప్తిని మళ్ళీ ఒకసారి ఉద్యమకాల యొక్క వ్యాప్తిని పెంపొందించే విధంగా పనిచేసేటువంటి క్రమాన్ని మనం చూసినాం. దానికోసం పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంఘాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మిత్రుడు ప్రొఫెసర్ రామరెడ్డి చెప్పిండు, రామగిరి ప్రకాష్ చెప్పిండు, ఎన్ని సంఘాలన్నా రానియండి, ఎన్ని ఉద్యమ సంఘాలన్నా రాని, ఉద్యమకాల కోసం పనిచేసేటువంటి సంక్షేమ సంఘం ఉంది. దానితో పాటు కలుపుకోపోయేటువంటి విధానం మాకున్నది. దానికి గౌరవ సలహాదారులు ఉన్నటువంటి పెద్దలు కోదండరావు ఉన్నారు, ఉద్యమ మిత్రుడు సాహిత్య మిత్రుడు శోభన్ ఉన్నాడు. మనందరం కలిసి ఉద్యమకాల ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో మా ఉద్యమకాల సంక్షేమ సంఘం కీలకంగా పనిచేస్తుంది. ఎందుకోసం చెప్తున్నారంటే 14 సంవత్సరాలు మొక్కవారి దీక్షతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక వహించినటువంటి మా ఎల్బీ నగర్ ఉన్నది. హైదరాబాద్ లో ఎవడు కూడా తెలంగాణకు ముఖద్వారం ఎల్బీ నగరే. కోదాడ నుండి వచ్చిందంటే ఫస్ట్ ఎల్బీ నగర్ ఏం జరుగుతుందని చూసారు. దాని తర్వాతనే యూనివర్సిటీ గురించి మాట్లాడారు. దాని తర్వాతనే కుక్కట్పల్లి జరిగింది. దాని తర్వాతనే ఉప్పల్లో జరిగింది. దాని తర్వాతనే ఇబ్రహీంపట్నంలో జరిగింది. దీన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నకరకల్లో చెరుకు సుధాకర్ మీద పీడీ యాక్ట్ పెట్టారు. మా మీద కూడా ఎన్నో సంఘాలు ఎన్నో కేసులు పెట్టారు. ఇంతకుముందు సోదరుడు చెప్పండి సవన్, ఈ కేసుల యొక్క ప్రాధాన్యత ఏంది? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కేసులు పెడితే యువకులకు ఉద్యోగాలు రావేమో, వారు ఎక్కడైనా విదేశాలకు పోయి ఉండాల్సినటువంటి అవసరం వస్తే కేసులుంటే పోవని చెప్పి వాళ్ళ మీద కేసులు రాయకుండా చూసినటువంటి పరిస్థితి కూడా మేము రాష్ట్రం అక్యూజ్డ్ గా పెట్టినప్పుడు ఆ ఉద్యమంలో ఎవరైతే సారథ్యం వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏవర్గా కాచసత్రా ఉన్నాడు. ఎల్బీనాలో A2 A34 గా చాలా మందిని పెట్టాం. ఇదే కాకుండా పోలీసులు కేసులు రాసినప్పుడు అండర్సరి 5 10 మందినో 20 మందిని రాస్తారు. ఏ కేసులు లేదు. ఇది జరిగేటువంటి పరిణామమే. ఇది కాకుండా 151 CRPC కింద జనరల్ నోటీస్ ఇచ్చి సాయంత్రం 5 గంటలకు పంపుతారు. హౌస్ అరెస్ట్ చేసిరు. రైలు డొక్కలు పాల్గొన్నాం, సడక్ బంద్లో పాల్గొన్నాం, వంట వార్పులో పాల్గొన్నాం. అన్నిటి కూడా జేఏసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో, జేఏసీలో నేను అధికార ప్రతినిధి ఉన్నా, జేఏసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో కూడా కోదండరామ్ గారు ఎమ్మటి ఉన్నాం. కాబట్టి ఈరోజు కొత్తగా ఎల్బీ నగర్ గురించో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉద్యమం గురించో ఉద్యమకారుల గురించో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమైతే లేదు. కానీ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ప్రక్రియలో దాని కాలయాపన కమిటీ కాకుండా మీరు ఇచ్చినటువంటి కమిటీని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి నివేదికలో స్పష్టమైనటువంటి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే బాగుంటుంది, జ్యుడిషియల్ కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మా అందరి యొక్క ఆకాంక్షల్ని మీ ఇద్దరికి ఈ రోజు సభాముఖంగా తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మా అన్ని సంఘాలు ఉన్నాయి, ఉద్యమ సంఘాలు 100 ఉండొచ్చు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో రకరకాల పార్టీలు రకరకాల విధానాలు ఉన్నాయి. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. వాటి జోలికి పోవట్లేదు. కానీ ఈ రోజున్న ఏకైక లక్ష్యం ఆత్మ గౌరవం కోసం మరొకసారి పోరాటం జరుగుతుంది. ఆ ఆత్మ గౌరవం నింపడం కోసం మేము మా ఉద్యమకాల సంక్షేమ సంఘం పనిచేస్తుంది. ఆ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇదో పెద్ద సమస్య కాదు. ఒకవేళ జరగకపోతే, అది కూడా జరగకపోతే మరో ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్న దాంట్లో మాకు ఆ ఫైర్ ఉందని చెప్పి ఇంతకుముందే మా కళాకారుడు బాలు కూడా చెప్పిండు. ఎలాంటి శశపిషల్లో మాకు ఏ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందో, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి గుర్తింపు సందర్భంలో ఆ ప్రభుత్వం కనుక హామీలు నెరవేర్స్తే తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తాం. లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఎండగడతాం, దాంట్లో బొంద పెడతాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నిన్న ఇబ్రాహీంపట్నంలో ఒక మీటింగ్ అయితే కొంతమంది చెప్పారంటే కోదండరామ్ సార్ మొత్తం ఆయన వేరే వాళ్ళని పొగిడిండు, మిమ్మల్ని ఏదో అన్నాడు. అది ఎవరైతే పనిచేస్తారో తెలంగాణ సమాజంలో కలిసొచ్చే వాళ్ళకు కలిసొచ్చే విధంగానే ఉద్యమకారులు పనిచేస్తారు తప్ప ఎవరికి ఎలాంటి శశపిషలు, ఎవరికి ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద ప్రాధాన్యత కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి గుర్తింపు, మీరు ఇచ్చేటువంటి 250 గదాల జాగా. ఇంతమంది మిత్రులు అన్నారు, నాకు 72 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు ఇవాళ కనీసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఒక సర్టిఫికెట్ ఇస్తే బాగున్నాను అంటే ఇది కోరికనా? ఇదేనా గొంతెమ్మ కోరికనా? మేమేమంటామంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి 251 గజాల జాగా అయితే ఉందో 250 గజాల జాగా ఇస్తానప్పుడు మేము అడిగేది ఒకటే ఉంటాం. హైదరాబాద్ కు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండే మీరు ఇవాళ 4th సిటీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ శంషాబాద్ దగ్గర నియర్ బై శంషాబాద్ 30,000 ఎకరాలని 4th సిటీ కింద తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అది అసైన్ ల్యాండ్ ఉందా, ఇంకే ల్యాండ్ ఉందా, మీరు ల్యాండ్ ఎక్వైరీ చేస్తారా? మేము దాని జోలికి పోము. 30,000 ఎకరాలు ఉన్నది. మేమేం అడుగుతున్నామంటే నియోజకవర్గానికి ఒక 1000 మందికి ఇచ్చిన ఒక 20 నియోజకవర్గాలకు 20,000
మంది ఉద్యమకారులకు అవకాశం కలుస్తుంది. దానికి కావాల్సింది సింపుల్ గా లెక్కేస్తే ఒక 1000 ఎకరాలు మాత్రమే సరిపోతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం దృష్టికి ఫ్యూచర్ సిటీ అద్భుతంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి దాని మీద ఒక ఎలివేషన్ కోసం ఫోర్త్ సిటీని ప్రపంచవ్యాప్తంగా నువ్వు తీసుకుపోయేటువంటి ఒక రైజింగ్ అనేది తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో మా కోరిక కూడా ఏంటంటే ఒక 1000 ఎకరాల భూమి హైదరాబాద్ లో ఉన్నటువంటి మా ఈ 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అక్కడ కల్పించేటువంటి అవసరము ఆవశ్యకత మీ ఇద్దరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా సభాముఖంగా తెలుసు. ఇదే కాకుండా 119 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే 19 నియోజకవర్గాల్లో తక్కువ సందర్భాల్లో ఉద్యమం పనిచేసింది. 100 నియోజకవర్గాల్లో ఉన్నది. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఉద్యమ ఇన్ఛార్జీలు ఉన్నారు. 100 నియోజకవర్గాల్లో జేఏసీకి సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు. మరి మీరు కూడా ఒక కమిటీకి ఇచ్చేటువంటి సూచనలు మరి మమ్ముల మీరు కలుపుకొని పోయి ప్రజా సంఘాలు కూడా పనిచేసిన దాంట్లో వారికి ఉన్నటువంటి ఉద్యమ సంఘాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కలుపుకోబోయి ఒక గుర్తింపు ప్రక్రియని వేగవంతం చేసే దాంట్లో నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని పెట్టుకుంటే బాగుంటుంది. దాన్ని మరి మీరు ఈ రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో జరిగినటువంటి విషయాలని మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మా అందరి పక్షాన మేమందరం ఉద్యమకారులు అందరం కూడా ఒకటే కొడుకు కింద పనిచేయడానికి ఉన్నాము. దాంట్లో ఎలాంటి మాకు శశభిషలు లేవు. మేమందరం పనిచేస్తాం. కానీ మాకు ఇచ్చేటువంటి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉద్యమంలో పనిచేసేటువంటి నాయకత్వం మీది. కాబట్టి మీకు విన్నవించుకున్న దాంట్లో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్ప గొంతెమ్మ కోరికల కోసమో లేకపోతే మీ మీద రాలేయడం కోసమో మేము ఆ పని చేయట్లేదు. తప్పకుండా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు, ఉద్యమకారుల యొక్క అమరవీరుల కుటుంబాలకు జరగాల్సినటువంటి న్యాయం విషయాలు కావచ్చు, 69లో పనిచేసినటువంటి ఉద్యమకారుల విషయాలు కావచ్చు, ఎవరి న్యాయం విషయాలు కూడా మాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ ఉద్యమకారులని గుర్తింపు ప్రక్రియని వేగవంతం చేయండి. మీరు ఇస్తానటువంటి హామీలని, ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలని నెరవేర్చే దాంట్లో కాలయాపన చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా గొంతెత్తి చెప్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నాం తప్ప ఇదేదో పిచ్చవెత్తుకోవడం కోసం కాదు, లేకపోతే మేము డిమాండ్ చేయట్లేదు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే, ఆ వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం తప్ప వేరే విషయాన్ని మేము మాట్లాడతలేము. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గుర్తింపు కమిటీకి సంబంధించినటువంటి అంశాలకు మేము ప్రభుత్వంతో మేము ఆ జోలికి పోం. కానీ మిమ్మల్ని నలుగురిని ఎవరైతే గుర్తింపు కమిటీ కింద ఇచ్చారో మీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మేము పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంఘాలు ఏవైతున్నాయో ఆ ఉద్యమ సంఘాలు కూడా మీరు సబ్ కమిటీకి వేసుకుంటారా, లేకపోతే మీకు నచ్చినటువంటి కమిటీ వేసుకుంటారా? మా ఉద్యమ సంఘాలందరినీ కలుపుకొని పోయే విధంగా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే సంఘాలు ఉన్నాయో, ఏ సంఘం పనిచేస్తుందో, ఏ సంఘం పనిచేయట్లేదో అన్ని సంఘాలను కూడా ఒకే తాటి మీకు తీసుకొచ్చే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి కావాల్సినటువంటి అంశాలని క్రోడీకరించి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటే ఎంతవరకు బాగుంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది, ఉద్యమకారులకు బాగుంటుంది, దాని ద్వారా సమాజానికి ఒక గుర్తింపు వస్తుంది. రేపటి కాదు నా పిల్ల పాపలకు చెప్పుకొని కూడా అరే మా నాన్న పలాని ఉద్యమంలో మేము భారతదేశ స్వతంత్ర సంగ్రామం చూడలే, కానీ తెలంగాణ రాష్ట్రంలో మా నాన్నకు ఒక పేజ్ ఉంది, దాంట్లో ఒక గీత ఉంది అని చెప్పుకోవడం కోసం అన్న పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం తప్ప నీవు ఇచ్చే 151 గజమో 250 గజాలు కాదు. ఇంకొక అంశం చెప్తున్నా, కొంతమంది మిత్రులు అడిగారు మాకు ₹1 కోటి ఇవ్వాలని. తెలంగాణ రాష్ట్ర సేనాని పార్టీ పెట్టినటువంటి కవిత గారు ఆమె ఏమందంటే ₹1 కోటి ఇవ్వమన్నది. అమ్మా నేను ₹1 కోటి మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించన్నాం. మీ 9 సంవత్సరాలలో మీ నాన్న గుర్తించలేదు, మీరు గుర్తించలేదు. కానీ కనీసం మీరు ఇక్కడ పనిచేసి ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు చేసేటువంటి కార్యక్రమంలో కూడా ఉద్యమకారులుగా ఉద్యమకారుల సంక్షేమ సంఘం కింద మేము కూడా మీకు మద్దతు చెప్తాం. ఉద్యమకారుల కోసం కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు, బొంత పొరుగునైనా కౌగులించుకుంటామన్నాం. కానీ మేము బొంత పొరుగు కంటే అధ్వానంగా చేసినటువంటి పరిస్థితి మీరు కల్పించారు. కాబట్టి దయచేసి దాన్ని ఆలోచించాలి. మేము బొంత పొరుగులం కాదు, సాలె పురుగులాగా పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినాం, సమిధలో పోయినాం. ఇదే కాకుండా ఈరోజు మీరేదో ఆర్థికంగా సాయం చేస్తాంటారు. ఆర్థిక సాయం కోసం మేము పెంపలాడతలేను. మా వయసు పోయింది, మీరు వయసు తెలియదు కదా. మీరు సంపాదించుకోవచ్చు, మీ సంపాదన గురించి మేము మాట్లాడతలేము, మీ గడియల గురించి మాట్లాడతలేము, మీ ధరల బలం గురించి మాట్లాడతలేము, మీ మంత్రుల గురించి మేము మాట్లాడతలేము. కానీ మా వయసు పోయింది. ఆ వయసు రీత్యా గౌరవించి మాకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాల కోసం
తప్పకుండా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇవన్నింటినీ క్రోడీకరించుకొని మా ఉద్యమకాల పక్షాన మరొకసారి మీరు మెత్తగా ఉండి మాకైతే గుర్తింపు కమిటీ ఉంది, మేమైతే బాధలేదు, మేము ఏదో కొంత సల్లార్చం ఉద్యమాలు కలిసి పనిచేస్తాం కాబట్టి కాచన్ సత్యనారాయణ ఎట్లా సల్లార్చవచ్చు, రంగారెడ్డిని వినయ్ గారిని ఎట్లా చేయొచ్చు, మన పార్టీలే గారా అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అది కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఉద్యమకారుల పక్షాన నిలబడండి, మరొక ఉద్యమానికి తెరలేపే విధంగా మాత్రం ప్రయత్నించకండి అని చెప్పు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మా అందరి కూడా ఏకవాక్య తీర్మానాలే. ఇందులో దీనికి ఏదో మెమోరాండం ఇచ్చో లేకపోతే ఇంకే రకమైనటువంటి శాలువాతో సత్కరించో చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా అందరి పక్షాన మరి మీ హర్షధ్వానాల మధ్య ఈ తీర్మానాలన్నింటినీ కూడా వారికి తెలియజేసి ప్రభుత్వానికి చెప్పే విధంగా పనిచేద్దామా లేదా, ఉద్యమకాల ఆకాంక్షలు నెరవేర్చే వరకు పనిచేద్దామా లేదా, తెలంగాణ ఉద్యమకాల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ.